ఆదికేశవ అయితే మైత్రి దగ్గరకు వెళ్తాడు. మైత్రి అది చూసి ఏంటి కేశవ గారు ఇలా వచ్చారు అని చెప్పి మైత్రి అయితే కేశవ ముందు కాలు మీద కాలు వేసుకొని చెప్పండి అని చెప్పి దర్జాగా అడుగుతూ ఉంటుంది. అది చూసి కేశవ అయితే ఏం చేయలేక మౌనంగా ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆ మైత్రి ఇలా అంటూ ఉంటుంది, చెప్పండి కేశవ గారు ఏంటి నాతో పని ఉందా అని చెప్పి అంటుంది. ఆ మాటకు అక్కడ ఉన్న కేశవ అయితే తన 2 చేతులు జోడించి మైత్రి ముందు తలదించుకొని నిలబడి ఇలా అంటూ ఉంటాడు, నా కూతుర్ని నా భార్య రమ్య ఎవరికి ఇచ్చిందో దయచేసి మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పి ఆదికేశవ అక్కడ ఉన్న మైత్రిని అడుగుతూ ఉంటాడు. అది వినగానే మైత్రి అయితే, ఓ మీరు దీనికోసం వచ్చారా, సరే చెప్తాను, మీరు ఇలా చేతులు జోడించి అడిగాక చెప్పకుండా ఎలా ఉంటాను అని చెప్పి అక్కడ ఉన్న రమ్య గురించి అక్కడ మైత్రి అయితే మొత్తం చెప్తూ ఉంటుంది. అది వినగానే ఆదికేశవ ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక వెంటనే ఆదికేశవ అయితే ఆ భానుమతి దగ్గరకు వెళ్తాడు. ఇక భానుమతి దగ్గరకు ఆదికేశవ రావడం చూసి అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, పాప కోసం వచ్చాడా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆదికేశవ అయితే అక్కడ మైత్రి చెప్పిన మాటలు బట్టి భానుమతి దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.